తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అయితే సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ బృందంలో మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగ అధికారులు కూడా ఉండనున్నారు. అయితే కేబినెట్ సమావేశం కొనసాగుతున్న తరుణంలో సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. గవర్నమెంట్ 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది. అలాగే ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని కూడా సౌదీకి పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రతినిధి బృందంలో మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, అలాగే మైనార్టీ విభాగ అధికారులు కూడా ఉండనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అయితే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది గవర్నమెంట్. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బృందంలో మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, అలాగే మైనార్టీ విభాగ అధికారులు కూడా ఉండనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ప్రతినిధి బృందాన్ని కూడా సౌదీకి పంపనున్నారు. ఈ బృందంలో మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, అలాగే